గజ్వేల్ రామాలయంలో ఈ నెల 11వ తేదీన జరిగే సీతారామ ఉమా మహేశ్వరుల కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఇంటింటి గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు ప్రజ్ఞాపూర్లోని శ్రీ సాయినగర్ కాలనీలోని మహిళలు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్డని ఒలిచి తలంబ్రాలు సిద్ధం చేసి రామకోటి రామరాజుకు అక్కడించేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గజ్వేల్ సీతారాముల పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందిస్తున్నామన్నారు. మహిళలు అందరూ కూడా భద్రాచల రామయ్య కళ్యాణానికి అందించిన ఉత్సాహంతో గజ్వేల్ రామయ్య కళ్యాణానికి అందిస్తున్నారన్నారు. ఇందులో ఇలాంటి అదృష్టం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. గోటి తలంబ్రాల కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. ఈ నెల 11వ తారీఖున గజ్వేల్ రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణం మరియు అలాగే ఉమామహేశ్వరుల కళ్యాణానికి మా తరపున గోటి తలంబ్రాలను అందిస్తున్నాము. ఆ గోటి తలంబ్రాలను మాకు అందించిన రామరాజు పంతులకి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించినందుకు మాకు చాలా అదృష్టం. భద్రాచల రాముల వారికి కూడా గోటి తలంబ్రాలు అందించడం మా అదృష్టం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయితే ఇక్కడ గజ్వెల్లిలో ఉన్నటువంటి రామాలయం లోపల ఏప్రిల్ 11 నవమి రోజు శివపార్వతులది మరియు సీతారాముల వారి కళ్యాణము మహోత్సవము రాత్రి జరుగుతుంది. దానికి గాను మేము ప్రజ్ఞాపూర్ శ్రీ సాయి నగర్ నుండి కోటి తలంబరాలను మేమందరం మహిళలము ఇలా ఒలిసి సమర్పించుకుంటున్నాము. ఇలాంటి సదావకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ రామరాజు గారికి మా అందరికి కూడా కాలనీ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము. ఇవి ఎందుకు చేస్తున్నాము ఏంటిది అంటే మన హిందూ ధర్మము పాలన గురించి, మన సాంప్రదాయాల గురించి, విషయాలని, సంస్కారాల గురించి భావి భారత పౌరులకు వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్లు భగవంతుడు ఉన్నాడా లేడా అని అందరిలో సంశయం ఉంటుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, మనలో ఉన్నాడు, వెనుకున్నాడు, ముందున్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. ప్రతి నిమిషంలో కూడా మనము భగవంతుడి నామస్మరణ హరే రామ జపం చేసినట్టయితే మనకి యావత్ అష్టైశ్వర్యాలే కాకుండా ప్రతి ఒక్కటి భవిష్యత్ తరాలకు కూడా ఇవి అందించాలనే ఉద్దేశంతో ఈ చక్కటి సదావకాశం మొన్న భద్రాచలంలో జరిగినటువంటి దానికి కూడా మేము గజ్వేల్ రామకోటి భక్త సమాజము రామకోటి రామరాజు గారు ఇలాంటి సదావకాశాన్ని మా అందరికీ కలుగజేసినందుకు వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము. మా మహిళా మనులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఎప్పుడెప్పుడా రాముల వారికి తలంబరాలను ఒలుద్దాము, పంపిద్దాం అనే చక్కటి ఆలోచనలతో ఉండి ఎప్పుడు కూడా ఎల్లవేళ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాను. ఏమని అంటే భగవంతుడు ఉన్నాడని, ఇంట్లో దీపం ఎలా ఉంటుందో ఇల్లాని సేవలు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పిల్లలకు భక్తి గురించి, సమాజ సేవ గురించి రామకోటిని కూడా 1కి 4 సార్లు మనము అందరికి కూడా రామకోటి రాయించాలి. ఈ వ్యవస్థాపకుడైనటువంటి రామరాజుకి కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మీ అందరికి పేరు పేరున ఈ గజ్వేల్లో జరుగుతున్నటువంటి శ్రీరామ నవమి రోజు జరుగుతున్నటువంటి ఉత్సవం అంటే ఎప్పుడైనా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది నానుడి ఏముంది అంటే భద్రాచలంలో శ్రీరామనవమి తర్వాత మళ్ళీ వచ్చే నవమి రోజు గజ్వేల్లో కళ్యాణ మహోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. శివపార్వతుల జరుగుతుంది, సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ రకరకాలైనటువంటి అగ్నిగుండాలు చాలా చూడడానికి కనుల విందుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. మరి ఒక్కసారి కూడా మా శ్రీ సాయి నగర్ ప్రజ్ఞాపూర్ కాలనీలో ఉన్నటువంటి కోటి తలంబరాలను మేము ఈరోజు సమర్పించుకుంటున్నాం రామరాజు గారికి. కాబట్టి మాకు కూడా వారి స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని, ఇదే భక్తి శ్రద్ధలను కూడా శ్రీరామచంద్రుడు తన కృపను కటాక్షాలు మాకు అందించాలని పేరు పేరున అందరిని కూడా ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.